తిరుమల నేయిలో జంతువులకు కలవలేదు అని సిట్ రిపోర్ట్ ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మళ్ళా ప్రజల్లో కొత్త అనుమానాలు రేకెత్తించే పని మొదలు పెట్టేసింది. ఎప్పుడైతే జంతువులకు కలపలేదు అనే నివేదిక రాగానే, సిట్టే తేల్చంగానే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ మీద పెద్ద ఎత్తున ఎదురుదాడి నడుస్తోంది. నెటిజన్లు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. మంత్రులు ఇంకా నమ్మించేందుకు ప్రయత్నం చేస్తుంటే ఆ పోస్టుల కింద కామెంట్లు మొత్తం నెగిటివ్ గానే ఉంటున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో జంతువులకు కలిసింది అని చెప్పంగానే నిజం కాకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తులు అలా చెప్పరు కదా అని చెప్పేసి చాలా మంది గుడ్డిగా నమ్మేశారు. ఆ రోజు వైసీపీ మీద విరుచుకుపడ్డారు. కానీ ఈ రోజు అదంతా అబద్ధమని స్వయంగా ఎన్డీఏ ప్రభుత్వంలోని నేతృత్వంలోని సిబిఐ సిట్టే తేల్చిన తర్వాత దీన్ని చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఇంత మోసం చేశారా, ఇంత అబద్ధాన్ని రాజకీయం కోసం మన మీద రుద్దేశారా, అది కూడా వెంకటేశ్వర స్వామి లడ్డు మీద ఇలాంటి ప్రచారం చేస్తారా అని చాలా తీవ్రంగా నెగిటివ్ గా తెలుగుదేశం పార్టీ మీద స్పందిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లైన్ మార్చేస్తుంది. ఈరోజు ఒక ప్రధాన పత్రికలో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధాన పత్రికలో అసలైన సూత్రధారుల్ని వదిలేశారా అంటే మళ్ళీ అపోహలు ఏదో జరిగింది ఈ సిట్ రిపోర్ట్ వెనుక, అసలైన సూత్రధారుల్ని వదిలిపెట్టేశారు అన్నట్టుగా ఒక లైన్ ప్రచారంలోనికి తీసుకెళ్లే ప్రయత్నం మొదలు పెట్టారు ఈ రోజు నుండి. ఇక తెలుగుదేశం పార్టీ అనలిస్టులు అయితే ఇది తెలుగుదేశం పార్టీకి అవమానం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సిట్ ఇలాంటి నివేదిక ఇచ్చిందా అంటూ కొత్త ఆరోపణలు చేసేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడ నిశ్చితంగా గమనించాల్సింది ఏంటంటే సిట్లో 5 సభ్యులు ఉన్నారు. వారిలో 2 సిబిఐ నుంచి ఉన్నారు, 2 రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి ఉన్నారు. అదేవరు చంద్రబాబు నాయుడు గారికి బాగా సన్నిహితులుగా నచ్చిన వ్యక్తులుగా ఉండే 2 పోలీస్ అధికారులే సిట్లో ఉన్నారు. వైసీపీ వాళ్ళు కూడా ఆరోపణ చేశారు. దాంతోపాటు ఆహార భద్రతకు సంబంధించిన ఒక అధికారి ఉన్నారు. ఈ 5తో సిట్ ఏర్పాటైంది. ఒకవేళ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తారుమారై ఉంటే ఏపీ పోలీస్ శాఖ తరఫున చంద్రబాబు నాయుడు గారు నియమించిన 2 వ్యక్తులైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం చెప్తారు కదా. పైగా రాజకీయ ఒత్తిళ్లు ఎక్కడి నుండి వస్తాయి? ఈ సిట్ అనేది సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలో నడిచింది. సిబిఐ ఎవరి చేతుల్లో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? బీజేపీ, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది, కేంద్రంలో మంత్రి పదవులు కూడా తీసుకుంది. మరి రాజకీయ ఒత్తిళ్లు ఎక్కడి నుండి వచ్చి ఉంటాయి? ఒకవేళ రాజకీయ ఒత్తిళ్లే వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా రాజకీయ ఒత్తిళ్లకు నొగ్గి ఇలా చేసింది అని వీళ్ళు ఆరోపిస్తున్నట్టు నిజం అనుకుంటే, మరి ఇప్పుడు వెంటనే తెలుగుదేశం పార్టీ తన పౌరుషాన్ని చూపాలి కదా. మేము కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్నా సరే, మేము ఇంత మద్దతు ఇస్తున్నా సరే, మా ఎంపీలతో మీ కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉన్నా సరే మాకు ఇలాంటిది చేస్తారా, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఇలాంటి రిపోర్ట్ ఇస్తారా అని చెప్పి బయటకు రావచ్చు కదా, ఎదురు తిరగవచ్చు కదా. ఎందుకు తిరగడం లేదు? ఎందుకు తిరగడం లేదంటే అక్కడ ఏమీ లేదనేది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. నిజంగా ఏదైనా పొలిటికల్ మోటివ్తోనో లేకుంటే ఏదో ఒక మార్గంలో ఒత్తిడి వచ్చి సిట్ రిపోర్ట్ అటు ఇటు అవుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నియమించిన 2 పోలీస్ అధికారులు ఇదే సిట్లో ఉన్నారు. వాళ్ళైనా వచ్చి నిజాలు చెప్పి ఉంటారు కదా చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంత అహంకారంగా ఆలోచిస్తోంది అన్నదానికి కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారే ఏకంగా తిరుమల లడ్డూలో జంతువులకు కలిపిందని ఒక మాట చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రతిష్టలు కాపాడడం కోసమైనా ఈ సిట్ అన్నది అలాగే నివేదిక ఇవ్వాలి కదా. అందుకు భిన్నంగా ఎలా ఇస్తుంది? వాస్తవాలతో ఏం పని? చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్న తర్వాత సిట్ కూడా దానికి కట్టుబడి రిపోర్ట్ ఇవ్వాలి కదా అన్నంతగా ఏదో అహంకారంతో మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉంది. అసలు జంతువులకు ఎలా కలుపుతారో, మనిషి అన్నవాడు ఎవరైనా కలుపుతారా? కలిపితే ఊరికే ఉంటారో, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో తెలియదా? వైసీపీ వాళ్ళు ఏది కల్తీ కాలేదు పవిత్రంగా ఉంది తిరుమల లడ్డు ప్రచారం చేస్తుంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం లేదు తిరుమల లడ్డు అపవిత్రం అయిపోయింది, అది కలిపేశారు ఇది కలిపేశారని ఒక క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. అంటే రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల లడ్డూను, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కూడా పనంగా పెట్టి తెలుగుదేశం పార్టీనే నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తోంది. హిందువులంతా, శ్రీవారి భక్తులంతా ఇక్కడే ఆలోచించాలి ఎవరి ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అన్నదానికి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రానికి పెద్దగా ఉన్న ఒక నాయకుడు ఏదైనా ఒకవేళ పొరపాటు జరిగి ఉన్నా సరే దాన్ని ఇంకా తేలాలి అని కవర్ చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏ రిపోర్ట్ రాకముందే, ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే, ఎవరు చెప్పకముందే జంతువులకు కొవ్వు కలిపేసింది అన్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి లేదు అయోధ్య లడ్డూలు కూడా పంపేశారు అన్నారు. అవన్నీ పచ్చి అబద్ధాలని తేలాయి. అయోధ్యకు పంపిన లడ్డూల్లో జంతువులకు కలపలేదు అన్న విషయాన్ని ఈనాడు పత్రిక రాసింది ఆ తర్వాత. కానీ ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పింది లేదు, చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పింది లేదు. ఈ రోజు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం లేదు కల్తీ జరిగిందని నమ్మించగలిగితేనే మనకు రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది, వైసీపీకి డ్యామేజ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో చివరకు సిట్ ఇచ్చిన రిపోర్టుని కూడా ఎగతాళి చేసేలాగా, దాని మీద కూడా అనుమానం సృష్టించేలాగా, ఏదో రాజకీయ ఒత్తిళ్లతో సిట్ ఇలా రిపోర్ట్ ఇచ్చిందేమో అన్న ఒక వాతావరణాన్ని కలిగించి ఆ లడ్డు వ్యవహారంలో కల్తీ అనేది ఇంకా సజీవంగా ఉండాలి, ఆ ఎపిసోడ్ ఎన్నికల వరకు కూడా వాడుకోవాలి అన్న ఒక దురుద్దేశం తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది. రాజకీయాలు చేసుకోవడానికి చాలా అంశాలు ఉంటాయి, కానీ
ఈ అంశంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇంత పట్టుకొని వెళ్తోంది అంటే తెలుగుదేశం పార్టీ నిస్సహాయత, అవకాశాల లేమి దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇంకేమి అవకాశాలు లేవు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి మన దగ్గర, ఎలాంటి అస్త్రాలు లేవు. కాబట్టి వెంకటేశ్వర స్వామిని, తిరుమల లడ్డూని మళ్ళీ ముందు పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిందే అన్న ఒక గత్యంతరం లేని పరిస్థితికి తెలుగుదేశం పార్టీ వచ్చినట్టుగా ఉంది. ఏదైనా ఒకటి కల్తీ జరిగిందని నిర్ధారించాలంటే ఆ మెటీరియల్ని తీసుకెళ్లి పరిశీలించారు, ల్యాబ్కి తీసుకెళ్లి. కానీ వైసీపీ హయాంలో వాడిన నెయ్యిని కానీ, తయారు చేసిన లడ్డూలు కానీ తీసుకెళ్లి ల్యాబ్కి తీసుకెళ్లి పరీక్షించారా? లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ట్యాంకర్లు వచ్చాయి, అందులో కల్తీ జరిగింది అన్నది తేలింది. కాబట్టి ఇక వైసీపీ హయాంలో 5 ఏళ్ళు కూడా ఇదే జరిగి ఉంటుందని ఒక ఊహాజనితంగా ఒక వాతావరణాన్ని సృష్టించారే తప్పించి కరెక్ట్ గా జరిగింది అని నిర్ధారించేందుకు ఎక్కడ ఎవిడెన్సే లేవు. ఎందుకంటే ఆ లడ్డూను పరీక్షించింది లేదు ఈ ప్రభుత్వంలో, ఈ సిట్టు ఆ నెయ్యిని పరీక్షించింది లేదు, అది లేదు కూడా. కానీ ఒక ఊహాజనితంగా ప్రయోగం చేశారు.